ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా అదృష్టం ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ దొరకటం. అండ్ రెండోది ఏంటంటే నా మూడ్ ఎలా ఉందంటే సార్, జనరల్లీ ఒక ఆల్ టైమర్లు ఇలాంటి పెద్ద హిట్ పడిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ సినిమాను పట్టుకుని ఫస్ట్ స్టెప్ అనుకుని వెళితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి 10, 15, 20 ఇయర్స్ పరిగెడితే ఎలా ఉంటుంది అనే స్పీడ్లో నేనున్నా. సో నా మైండ్ సెట్ అలా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అని నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్ ఆ రోజుకి ఇంక ఇక్కడి నుంచి అసలు పాపద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ అలా వైకుంఠపురం నా ప్రీవియస్ ఫిలిం తర్వాత ఇది ఇంత కాంట్రాస్ట్ ఫిలిము, నేనేమనుకున్నానంటే అసలు ఒక వ్యాక్యూమ్ ఉంది తెలుగు ఫిలిమ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిలిమ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం, కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళ్ళాం. వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేప్పుడు చేస్తే ఆల్అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది, వెళ్తే ఆల్అవుట్ వెళ్ళిపోవాలన్నారు. ఇంకా ఆల్అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత ఆకు మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఫిక్స్ చేశారు ఆయన. ఖాళీ వేళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తను ఓన్లీ ఫేసే కాదు, మేకప్ మొత్తం బాడీ అంతా మేకప్. అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడైనా సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని థింక్. నవీన్ గారు బన్నీ గారినా సుకుమార్ గారినా కథనా, దేన్ని నమ్మి మీరు 180 కోట్లు ఈ సినిమా మీద పెట్టారు? సినిమా నమ్మి మూడింటికి వెళ్ళి. ఇప్పుడు ఇందాక అంటే సుకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా అది కాస్ట్యూమ్ డ్రామాలు పక్కన పెడితే ఇంత గెటప్, ఇంత అంటే యాంబియన్స్ ఫిల్మ్ అంతా చేసేటప్పుడు నార్మల్గా యూ డోంట్ లీవ్ ఏ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్స్క్విజ్డ్. దాన్ని కంప్లీట్గా పిండి ఆ క్యారెక్టర్లో ఎంత ఉందో అంతా లాగేసే టైప్ కదా మీరు. ఇందులో ఇది అంతేనా? కాంప్లిమెంట్. ఇప్పుడు డైరెక్టర్ నార్మల్ గా ఆర్టిస్ట్ నుంచి కాదు, డైరెక్టర్ గారు అంతే కదా. ఇప్పుడు డైరెక్టర్ పిండేది ఆర్టిస్ట్ నుంచి అంటారు, కానీ మీరేం చేస్తారంటే క్యారెక్టర్ దగ్గర నుంచి పిండేస్తారు ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఇందులోని ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు టు వాట్ లెవెల్ యూ రీచ్డ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ హ్యావ్ గివెన్ టు ది క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్ నాకేంటంటే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దేవి గారితో ఇదే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా పని చేసేప్పుడు ఎలా అనుకుంటానంటే, డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రతి షాట్లో. ఇప్పుడు ఇతను చిత్తూరు కుర్రోడు, ఇతను కూలీ, ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ తిరిగేది చూసాను. మామూలు మనకు షార్ట్ పెట్టారు, ఇలా చూడమన్నారు, చూసాం సరే, జస్ట్ ఒక లుక్ అయినా సింపుల్ క్లోజప్ టక్కని చూసాం, అయిపోయింది. బట్ ఎతకాలి, ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది ఎతకాలి, ఇంకేమైనా కన్వే చేయొచ్చా ఎతకాలి. ఎవ్రీ షాట్ ఎతుకుతూనే ఉంటాను నేను. ఎందుకంటే అందరూ అనుకుంటారు, సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా, కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట. నా ఒపీనియన్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ అనేది ఫైట్ కాదు, ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు, అది డ్యాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్, ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్, సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్. సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిలింలో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు, డాన్స్లో ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ. బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లు ఫైట్లు కూడా ఉంటాయి. హౌ డూ యూ డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్, హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు. సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వదిలిన తర్వాత ఇంక నాకు ఆల్అవుట్ వెళ్ళిపోవాలి, నాకు ఖర్చు వచ్చేసింది. నేను అంటే నేను ట్రిప్ అయ్యాను సార్. ఇంకా అది ఏంటో మీరు చూడండి, మీరు చెప్పండి రేపు ఎలా ఉంటుంది ఏంటాలి. ఆయన నేను కలిసి ఇంకా ఆల్అవుట్ వెళ్ళిపోవాలనుకున్నాం, ఇంక వెళ్ళాం, ఇంకా అది ఏంటో మీరు చూడండి అంతే. చిత్తూరు లాంగ్వేజ్ అలా వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మీతో పాటు ఇంకోళ్ళు కూడా మాట్లాడుతున్నాను, ఆయన కోసం వెతుకుతున్నాను. ఓకే అలా వైకుంఠపురం అంటే ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు అలా వైకుంఠపురం. దాని తర్వాత పుష్ప ఇప్పుడు 1, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరి 2. ఇవి మీ కెరియర్కి ఏ స్థానంలో నుంచే పెట్టే సినిమాలు అనుకుంటున్నారు? డెఫినెట్లీ 2020లో బెస్ట్ ఫిలిం.
అండ్ డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఫిల్మే చేయాలనుకుంటాం. మనం వచ్చే ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటాం కదా. సో న్యాచురల్లీ బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నా. సార్ రవి గారు అలా కాదు, కమర్షియల్గా చూసుకుంటే 2020 స్టార్టింగ్లో అలా వైకుంఠపురంతో రికార్డ్ చేశారు. అంటే దీంతో కూడా ఆల్రెడీ బజ్ మీకున్న పెర్ఫార్మెన్స్ చాలా బాగా పిండాడని ఇప్పుడు మీరు చెప్పారు. అంటే కమర్షియల్గా పిండలేదు, ఆయన చెప్పినట్టు క్యారెక్టర్ ఆయన పిండారు, నేను క్యారెక్టర్ అప్ చెప్పాను అంతే ఆయన. అదే 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 అందులోనే సెంటిమెంట్ పాలు ఎక్కువ తీసుకున్నారా మీరు, ఫైట్స్కి ఎక్కువ బాగా ప్రెజర్ ఫీల్ అయ్యారా అనేది?